ఫ్రెండ్స్ నమస్తే. యద్దనపూడి సులోచనారాయణ గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. జీవితాంతం ఇలాగే అయిపోదు కదా! వత్సల్ అక్కడ, తనిక్కడ. అగాధం చెరో అంచున ఇద్దరూ ఒకరికొకరు దూరంగా నిలబడి ఉన్నారు. ఒకరి చేయి ఒకరు అందుకోవడం ఎంత కష్టం! ఈ పట్టుదలలో విలువైన జీవితం వృధా అయిపోవటం లేదు కదా! సౌగంధిలో మళ్ళీ ఒక్కొక్కసారి అంతలోనే ఆలోచనలు మరో కోణం వైపు మళ్ళతాయి. ఇన్నాళ్ల నుంచి నేను వత్సలకి దూరంగా ఉన్నాను. నాయకి మాటలు ఉత్సాహం గుర్తుకొస్తుంది. వత్సల్ ఆ అమ్మాయి పట్ల ఆకర్షితులవ్వలేదు కదా! తను ఈ నగర జీవితం వదిలి రానని, ఈ షాప్తో ఆర్థికంగా కూడా స్థిరపడిపోయింది కాబట్టి ఇక్కడే ఉండిపోతుందని నిర్ణయం చేసుకున్నాడు కాబోలు. సౌగంధి ఏ పని చేస్తున్నా మనసులో నల్లటి దిగులు మబ్బులు ముసురుకు వస్తూనే ఉన్నాయి. తనకి వత్సలకి ఇక ఎన్నడూ పొత్తు కుదరదా? అతను ఇంత చేస్తే తన కృతజ్ఞత అనేది లేకుండా దూరంగా ఉండిపోయింది. ఈ కినుకు అతని అహాన్ని రెచ్చగొడుతుందని తనకు తెలుసు. కానీ ఏం చెయ్యాలి? ఇన్నాళ్ళు అసలు అతను రాకుండా చూడకుండా ఉత్తరం రాయకుండా ఏనాడైనా ఉన్నాడా? ఆ రోజు రాత్రి అతను మనం పెళ్లి చేసుకుందాం, గుళ్ళోనైనా సరే అని నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా వచ్చేసింది. తను వెళ్ళిపోవడానికి సంజాయిషి ఏది అతనికి చెప్పలేదు. ఇక నాకు సౌగంధికి కుదరదు అని నిర్ణయం చేసుకున్నాడు. నాయకులాట అమ్మాయి అయితే అతనికి అన్ని విధాలా ఆనందంగా ఉంటుందని భావించాడా? నాయకు పట్నవాసంలో పెరిగింది, చదువుకుంది, అతనంటే ఇష్టం. అతని వ్యాపార ధోరణిలో తోచిన సాయం చేస్తోంది. అతని జీవితంలో పాలు నీరుగా కలిసిపోగలదా? కానీ తను హుహు. తనలా కలిసిపోలేదు. ఇదే తనతో వచ్చిన చిక్కు. ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఉండటం, ఈ షాప్ కోసం ఇంత కష్టపడడం, దీనిని ఇంతగా అభివృద్ధి చేయడం నాకేమీ ఆనందంగా అనిపించడం లేదు. దేనికోసం ఇదంతా? ఎవరి కోసం? జీవితంలో విజయం పొందడం సంతోషమే. కానీ ఆ విజయం కోసం విలువైనది, మనసైనది, ప్రియమైనది పోగొట్టుకుంటే ఆ సంతోషం నిలుస్తుందా? వత్సల్ గురించి తను ఎంత ఆలోచిస్తుందని అతనికి తెలుస్తుందా? అతను ఎన్నటికీ ఊహించలేడు. ఆ రోజు అనుకోకుండా అతను రావడం, వినోద్ తనని చూడడం అదో భయంకరమైన దూరం సృష్టించింది. వత్సల్ వినోద్ అంటే తనకేమీ ఆసక్తి లేదని చెప్తే నమ్ముతాడా? నమ్మడు. ఆనాటి సంఘటన, ఆ మాటలు, ఆ పరిస్థితి అలా ఉన్నాయి. జరిగిన దాన్ని వివరంగా చెప్పాలని, సరిచేయాలని తను ఎంతగానో అనుకుంది. కానీ అతను అవకాశమే ఇవ్వలేదు. 1000 మైళ్ళ దూరానికి వెళ్ళిపోయినట్టుగా మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం తనని నిరుత్తరాలను చేస్తోంది. స్వాభిమానంతో తను చొరవగా ముందుకు అడుగు వేయలేకపోతోంది. జరగవలసిన అరిష్టం జరిగిపోయింది. ఇప్పుడు తానేం చెప్పినా వత్సల్ నమ్మడు. అసలు ఇందుకోసమే తను హైదరాబాద్లో ఉన్నానని అనుకున్నా అనుకోగలడు. చేయవలసిన నష్టం చేసేసి వినోద్ తన దారి తాను వెళ్ళిపోయాడు. ఇలాగే కొంతమంది జీవితాలు సమస్యల వలయం అయిపోతాయి కాబోలు. నీ తప్పు వల్ల జరిగితే అది తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు. కానీ ఎదుటివారు చేసిన తప్పులకి నీకు శిక్ష పడితే ఎలా? సౌగంధి ఈ మధ్య షాపు వ్యవహారాల మీద కూడా మనసుని ఏకాగ్రతగా నిలపలేకపోతోంది. ఏమైంది నీకు? ఇలా తప్పులు చేస్తున్నావు అంటూ లక్ష్మి మొత్తుకుంది. జ్వాలను చూసిన కొద్దీ వత్సల విలువ రెట్టింపు తెలిసినట్టయింది. థ్యాంక్ గాడ్! వత్సల్ లేకపోతే తన జీవితం ఎలా ఉండేది? సౌగంధి పెన్తో కాగితం మీద చుక్కలు పెడుతూ ఆలోచనలో మునిగిపోయింది. లక్ష్మి వచ్చి గబాలను పెన్ను లాగి అరిచింది. నీకేమైనా మతిపోయిందా? ఆ డీడీ మీద అలా సిరాచుక్కలు పెట్టావేమిటి? సౌగంధి ఉలికిపాటుగా చూసింది. డ్రాయర్లో డీడీ తీసి దాన్ని బ్యాంక్కి పంపే ముందు నంబర్, డబ్బు మొత్తం నోట్ చేసుకోబోతూ ఇంతలో వత్సల గురించిన ఆలోచనలు రాగానే చేతిలో కాగితం ఏమిటో, అది ఎందుకు తీసింది, దాని విలువ ఏమిటో మర్చిపోయింది. పెన్తో దాని నిండా చుక్కలు పెట్టింది. మై గాడ్! అంది సౌగంధి. 23,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అంతా చుక్కలమయం. లక్ష్మి మొత్తుకుంది. అయ్యయ్యో! వినోద్ ఊళ్ళో లేడు, లండన్ వెళ్ళాడు. వచ్చేసరికి నెల 15 రోజులు పడుతుంది. ఇలా చేసావేమిటి? సారీ లక్ష్మి, ఏదో పరధ్యానంగా. సౌగంధి నోటి వెంట మాట రాలేదు. అదే తల్లి, అదే నేను అడుగుతున్నాను. రాత్రి భోజనం పెడితే కూరన్నం తినకుండానే చేయి కడుగున్నావు. ఉత్తరాలు వ్రాయమంటే ఒకరి ఉత్తరం మరొకరు వ్రాస్తావు. ఏమైంది నీకు? అంది. ఏం కాలేదు. నా దగ్గర దాస్తున్నావు కదూ? నిష్ఠూరంగా అంది లక్ష్మి. దాచడానికి ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేకుండానే ఇలా చేస్తున్నావా? ఇటు నా వైపు చూసి చెప్పు. ఏం లేదు. సౌగంధి ధైర్యంగా తలెత్తి చూడబోయింది. కానీ చూస్తుండగానే సౌగంధి ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగనట్టు కళ్ళల్లో నీళ్లు నిండి చెంపల మీదకి జారినాయి. గబాలన తలదించుకుని బ్యాగ్ నుంచి కర్చీఫ్ తీసుకుని తుడిచేసుకుంది. లక్ష్మి కుర్చీ లాక్కుని కూర్చుంది. భుజం మీద చేయి ఆనించింది. ఎందుకింత బాధపడుతున్నావు? నాకు చెప్పవా? అంది. సౌగంధి మాట్లాడలేదు. వత్సల విషయమేనా? లక్ష్మి అడిగింది. సౌగంధి జవాబు చెప్పలేదు.
లక్ష్మి అనునయంగా అంది. నీలో నువ్వు ఇలా కుమిలిపోయే కంటే ఒక్క మాట వత్సలకి చెప్పడం ఎంతో నయం కదూ. నేను చెప్పినా అతను వినడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఉత్తరం రాసినా అతను జవాబు ఇవ్వలేదు. నేను వస్తానంటే మౌనంగా ఊరుకున్నాడు. అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే పట్టించుకోలేదు. నన్ను వెలివేసినట్టు చూస్తున్న మనిషికి నేనేం చెప్పగలను? ఆ రోజు జరిగింది వినోద్ తొందరపాటు అంటే అన్నాడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. మళ్ళా కళ్ళల్లో నీళ్లు ఉబికి చెంపల మీదకి ఉరికినాయి. పోనీ నేను సిరపురం వెళ్ళి అతనికి చెప్పిరానా? అంది లక్ష్మి. వద్దు. సౌగంధి వెంటనే గట్టిగా వారింపుగా అంది. వద్దంటే ఎలా? మరి ఎన్నాళ్ళు ఇలా నువ్వు కుమిలిపోతూ కూర్చుంటావు? అతను మౌనంగా ఉండిపోతాడు. ఇలా ఒక కొండ తగ్గదు. సౌ, నేను వెళ్ళి వస్తాను. నన్ను రావద్దని అనడుగా? నన్నేమీ అనడు అస్సలు. వద్దు లక్ష్మి. సిఫార్సులతో మధ్య స్వవిషయం మేమే తేల్చుకోవాలి. అది అదే ఎప్పుడు, ఎన్నాళ్ళకి? అది నాకు తెలియదు అంది సౌగంధి. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకొచ్చి సౌగంధితో, అమ్మ మీకోసం ఎవరో వచ్చింది. ఎవరు? ఇంటి దగ్గర ఆవిడ. పేరు అడగలేదా? అడిగాను. పేరు చిత్రట. చిత్ర? సౌగంధి ఆశ్చర్యంగా అంది. సౌగంధి లక్ష్మి ముఖాముఖాలు చూసుకున్నారు. చిత్ర వచ్చిందా? అంది సౌగంధి. నేను షాప్లో ఉంటాను, నువ్వు వెళ్ళు. చిత్ర వచ్చిందంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది. లక్ష్మి చిరునవ్వుతో అంది. చిత్రని బహుశా వత్సల్ తనే పంపి ఉంటాడని నా నమ్మకం. వెళ్ళు సౌగంధి, వెళ్ళు. మన సమస్యకి భగవంతుడు పరిష్కారం పంపినట్లున్నాడు సుమా అంది. సౌగంధి లేచి ఇంటికొచ్చింది. ఇల్లుని సమీపిస్తుంటే గుండెలు కొట్టుకుంటున్నాయి. తనకు తెలుసు వత్సల్ తనని వదిలేయడు. సౌగంధికి చాలా ఆనందంగా, మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఇంట్లో అడుగు పెట్టింది. చిత్ర అక్కడ కుర్చీలో కూర్చుని ఎదురుగా చూస్తోంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.